Hey guys, welcome back to our channel Telugu to English Teacher here. In today's video, we are going to discuss about home related sentences. అంటే ఇంటికి సంబంధించి మనం ఎన్నో రకాల సెంటెన్సెస్ రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాం కదా. ఇంట్లో ఉన్నాను, ఇంట్లో నుంచి బయటికి వస్తున్నాను, ఇలా చాలా రకాలుగా. సో వీటన్నింటినీ ఎగ్జాంపుల్స్తో పాటు ఈరోజు ఈజీ వేలో ఎలా మాట్లాడాలో చూసేద్దాం. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాతే నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంత ముందుకు షేర్ అవుతుంది. సో నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఏమైనా ఉందా, ఏమైనా ఉందా ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీథింగ్ ఈ విధంగా అడగాలి. సో ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2 ఏంటో ఇప్పుడు చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2, ఇష్టం లేకపోతే మాట్లాడకు, ఇష్టం లేకపోతే మాట్లాడకు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ డోంట్ టాక్, ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ డోంట్ టాక్ ఈ విధంగా చెప్పాలి. ఈ 2 క్వశ్చన్స్కి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, కృతజ్ఞత. కృతజ్ఞత అనే పదం మనం చాలా ఎక్కువగానే యూజ్ చేస్తాం కదా. కృతజ్ఞతని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మీకు తెలిస్తే ఖచ్చితంగా మీ ఆన్సర్ని కామెంట్ చేసి చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో ఆన్సర్ ఏంటో చెప్తాను. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, టైం ఉంది కానీ సరిపోదు. టైం ఉంది కానీ సరిపోదు అంటే చాలా తక్కువగా టైం ఉన్నప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. టైం ఉంది కానీ సరిపోదు అని ఈ సెంటెన్స్ని కూడా ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. సెంటెన్స్ నెంబర్ 1, ఇంట్లోనే ఉంటావా, ఇంట్లోనే ఉంటావా. ఇన్ ఇంగ్లీష్, విల్ యూ స్టే ఎట్ హోమ్ టుడే, విల్ యూ స్టే ఎట్ హోమ్ టుడే ఈ విధంగా అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ హోమ్, అదర్వైజ్ ఐ విల్ నాట్ కమ్. ఐ విల్ కమ్ టు యువర్ హౌస్ ఓన్లీ ఇఫ్ యు ఆర్ హోమ్, అదర్వైజ్ ఐ విల్ నాట్ కమ్ అంటే నువ్వు ఇంట్లోనే ఉంటేనే నేను మీ ఇంటికి వస్తాను, లేకపోతే రాను అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ టు స్టే హోమ్. హౌ మెనీ టైమ్స్ డూ ఐ హ్యావ్ టు టెల్ యూ టు స్టే హోమ్ అంటే నిన్ను ఇంట్లోనే ఉండమని నీకు నేను ఎన్నిసార్లు చెప్పాలి అని ఈ విధంగా కూడా అంటూ ఉంటాం కదా. ఎన్నిసార్లు చెప్పినా ఇంట్లో ఉండని వాళ్ళ దగ్గర. సో ఇప్పుడైతే నెక్స్ట్ సెంటెన్స్ చూసేద్దాం. ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు, ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు. ఇన్ ఇంగ్లీష్, వేర్ డిడ్ యూ గో వితౌట్ బీయింగ్ ఎట్ హోమ్, వేర్ డిడ్ యూ గో వితౌట్ బీయింగ్ ఎట్ హోమ్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ కేమ్ టు యువర్ హౌస్ ఫర్ యూ బట్ యు ఆర్ నాట్ ఎట్ హోమ్. ఐ కేమ్ టు యువర్ హౌస్ ఫర్ యూ బట్ యు ఆర్ నాట్ ఎట్ హోమ్ అంటే నేను నీకోసమే మీ ఇంటికి వచ్చాను కానీ నువ్వు ఇంట్లో లేవు అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, I know you are not at home at this time, but I came unnecessarily. I know you are not at home at this time, but I came unnecessarily అంటే నువ్వు ఈ టైంలో ఇంట్లో ఉండవని నాకు తెలుసు కానీ నేను అనవసరంగా వచ్చాను అని. ఇంట్లో ఉండడు అని లేదా ఉండదు అని తెలిసి కూడా వెళ్ళినప్పుడు ఇలా అనుకుంటాం కదా, అనవసరంగా వచ్చాను తెలిసి కూడా అని. నా ద థర్డ్ సెంటెన్స్, ఇంట్లో ఉంటావనుకొని వచ్చాను, ఇంట్లో ఉంటావనుకొని వచ్చాను. ఐ కేమ్ థింకింగ్ యూ విల్ బీ ఎట్ హోమ్, ఐ కేమ్ థింకింగ్ యూ విల్ బీ ఎట్ హోమ్. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ కమ్ ఫర్ యూ వేర్ డిడ్ యూ గో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎట్ హోమ్. ఇఫ్ ఐ కమ్ ఫర్ యూ వేర్ డిడ్ యూ గో ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎట్ హోమ్ అంటే నేను నీ కోసం వస్తే నువ్వు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు అని. ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ ఎట్ హోమ్ అంటే ఇంట్లో లేకుండా వెళ్ళావు అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ నియర్ యువర్ హౌస్, హౌ లాంగ్ విల్ ఐ హ్యావ్ టు వెయిట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ నియర్ యువర్ హౌస్, హౌ లాంగ్ విల్ ఐ హ్యావ్ టు వెయిట్ అంటే నేను నీకోసమే మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాను, నేను ఇంకా ఎంతసేపు ఇలా వెయిట్ చేయాలి అంటే రావడం లేట్ అవుతుంది అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. నా ద ఫోర్త్ సెంటెన్స్, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటావా. డూ యూ ఆల్వేస్ స్టే ఎట్ హోమ్, డూ యూ ఆల్వేస్ స్టే ఎట్ హోమ్ ఈ విధంగా అడగాలి. ఫస్ట్ ఎగ్జాంపుల్,
డోంట్ యూ ఫీల్ బోర్డ్ ఇఫ్ యూ స్టే ఎట్ హోమ్ ఆల్ ద టైమ్. డోంట్ యూ ఫీల్ బోర్డ్ ఇఫ్ యూ స్టే ఎట్ హోమ్ ఆల్ ద టైమ్ అంటే నువ్వు ఎప్పుడూ ఇంట్లోనే ఉండడం వల్ల నీకు బోర్ అని ఏమీ అనిపించదా, లేక బోర్గా నువ్వేమీ ఫీల్ అవ్వవా అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, ఐ థింక్ వీ షుడ్ గో సమ్వేర్ బికాజ్ ఐ డోంట్ ఫీల్ లైక్ స్టేయింగ్ ఎట్ హోమ్. ఐ థింక్ వీ షుడ్ గో సమ్వేర్ బికాజ్ ఐ డోంట్ ఫీల్ లైక్ స్టేయింగ్ ఎట్ హోమ్ అంటే ఇంట్లో ఉండాలని అనిపించడం లేదు, అందుకే మనం ఎక్కడికైనా బయటికి వెళ్దాము అని. మనకి ఇంట్లో ఉండి ఉండి బోర్ కొట్టినప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం, లేదా మనకు కావాల్సిన వాళ్ళతో ఇలా మాట్లాడుతూ ఉంటాం కదా. నెక్స్ట్ సెంటెన్స్, ఇంట్లో లేను నువ్వు రేపు రా. ఐఎమ్ నాట్ ఎట్ హోమ్, యూ కమ్ టుమారో. ఐఎమ్ నాట్ ఎట్ హోమ్, యూ కమ్ టుమారో. ఫర్ ఎగ్జాంపుల్, ఐ కాంట్ మీట్ యూ టుడే, సో విల్ యూ కమ్ టుమారో. ఐ కాంట్ మీట్ యూ టుడే, సో విల్ యూ కమ్ టుమారో అంటే నేను నిన్ను ఈరోజు కలవలేను, నువ్వు రేపు రాగలవా అని అర్థం. నౌ ద సెకండ్ ఎగ్జాంపుల్, ఇట్ విల్ బి లేట్ వెన్ ఐ గో హోమ్ టుడే, సో విల్ యూ కమ్ టుమారో. ఇట్ విల్ బి లేట్ వెన్ ఐ గో హోమ్ టుడే, సో విల్ యూ కమ్ టుమారో అంటే నేను ఇంటికి వెళ్ళేసరికి ఈరోజు చాలా లేట్ అవుతుంది, అందుకే నువ్వు రేపు రాగలవా అని అర్థం. అంటే ఈరోజు లేట్ అవుతుంది, నిన్ను మీట్ అవ్వలేను అని చెప్పొచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఇంట్లోనే ఉండి చిరాకుగా అనిపిస్తుంది. ఇంట్లోనే ఉండి చిరాకుగా అనిపిస్తుంది. ఇన్ ఇంగ్లీష్, ఐ ఫీల్ బోర్డ్ ఎట్ హోమ్. ఐ ఫీల్ బోర్డ్ ఎట్ హోమ్ ఈ విధంగా చెప్పాలి. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ బోర్డ్ ఎట్ హోమ్, సో ఐ వాంట్ టు స్టార్ట్ సమ్ బిజినెస్. ఐ ఫీల్ బోర్డ్ ఎట్ హోమ్, సో ఐ వాంట్ టు స్టార్ట్ సమ్ బిజినెస్ అంటే ఇంట్లోనే ఉండి నాకు చాలా బోర్ కొడుతుంది, అందుకని నేను ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఆర్ నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ హ్యాపీయెస్ట్ వెన్ ఐ యామ్ బిజీ. ఐ ఫీల్ హ్యాపీయెస్ట్ వెన్ ఐ యామ్ బిజీ అంటే నేను బిజీగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను, లేదా ఎప్పుడైతే నేను బిజీగా ఉంటానో అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను అని కూడా చెప్పొచ్చు. నౌ ద నెక్స్ట్ సెంటెన్స్, నేను ఇంట్లో తప్ప బయట తినను. ఇలా చాలామందిని చూస్తూ ఉంటాం కదా, ఇంట్లో తప్ప బయట అసలు ఏమీ తినకుండా ఉంటారు. ఐ డోంట్ ఈట్ అవుట్ ఎక్సెప్ట్ ఎట్ హోమ్. ఐ డోంట్ ఈట్ అవుట్ ఎక్సెప్ట్ ఎట్ హోమ్ అంటే ఇంట్లో తప్ప బయట తినను అని. నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్, నవేడేస్ ఐఎమ్ కుకింగ్ అండ్ ఈటింగ్ విత్ మై హ్యాండ్స్ ఎట్ హోమ్. నవేడేస్ ఐఎమ్ కుకింగ్ అండ్ ఈటింగ్ విత్ మై హ్యాండ్స్ ఎట్ హోమ్ అంటే ఈ మధ్య నేను ఇంట్లోనే వండుకొని తింటున్నాను, లేదా ఈ మధ్య నేను నా చేతులతో నేనే వండుకొని తింటున్నాను, అది కూడా ఇంట్లో అని. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఆల్ మై స్ట్రెస్ గోస్ అవే వెన్ ఐ కుక్. ఆల్ మై స్ట్రెస్ గోస్ అవే వెన్ ఐ కుక్ అంటే నేను వంట చేసినప్పుడు నాకు నా స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది, లేదా నేను వంట చేస్తే నా స్ట్రెస్ మొత్తం వెళ్ళిపోతుంది అని అర్థం. నెక్స్ట్ సెంటెన్స్, ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు. ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు ఇలా అనుకుంటూ ఉంటాం కదా. బీయింగ్ ఇన్ దిస్ హౌస్ ఈజ్ నాట్ ఫర్ మీ. బీయింగ్ ఇన్ దిస్ హౌస్ ఈజ్ నాట్ ఫర్ మీ. ఫర్ ఎగ్జాంపుల్, I wouldn't be in this house if there was a fight over every little thing. I wouldn't be in this house if there was a fight over every little thing అంటే ప్రతి చిన్న విషయానికి గొడవ జరుగుతూ ఉంటే ఈ ఇంట్లో నేను ఉండలేను అని. ఎక్కువగా గొడవలు జరుగుతున్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటాం కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ ఫీల్ సో ఇరిటబుల్ జస్ట్ టు కమ్ హోమ్. ఐ ఫీల్ సో ఇరిటబుల్ జస్ట్ టు కమ్ హోమ్ అంటే ఇంటికి రావడానికి నాకు చాలా చిరాకుగా అనిపిస్తూ ఉంది అంటే ఇంట్లో చిన్న చిన్న వాటికే గొడవలు జరుగుతూ ఉన్నప్పుడు ఇలా అనిపిస్తూ ఉంటుంది. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లాస్ట్ వరకు చూసారు కదా, నచ్చిందా? నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే లైక్తో ఈ వీడియో మరికొంత ముందుకు వెళ్తుంది. అలాగే మన ఛానల్లోని ప్రతి ఒక్క సెంటెన్స్ని మీరు రెగ్యులర్గా కనుక ప్రాక్టీస్ చేస్తే యూ విల్ బికమ్ ఏ బెస్ట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్, లవ్ యూ ఆల్.